ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జడల దివ్య. నేను మీ దివ్య అండి. ఈరోజైతే నేను మీకు శనగల చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాను. నా స్టైల్లో నేను ఇలానే చేస్తానండి. ముందుగా శనగలను అయితే నానబెట్టుకున్నాను. 6 నుంచి 7 గంటల వరకు ఒక కప్పు శనగలను నానబెట్టేశానండి. ఆ నీటిని అంతటినీ తీసేసి కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఆ నానబెట్టిన శనగల్ని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి అవి ఉడికినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, నేనైతే తీస్తున్నాను చూడండి. ఇలా ఒత్తినప్పుడు ఇలా మెత్తగా అయితే అవి బాగా ఉడికినట్టండి. అలా ఉన్న వాటిని ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఆ నీటిని అంతటిని మనము వంపేసుకుందాము. జల్లి గిన్నెలో అయినా వేసుకోవచ్చండి, ఇలా వంపేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, నాకైతే చాలా తక్కువ వాటర్ అనేది వచ్చాయి. చాలా తక్కువ నీళ్ళు వేసి ఉడికించుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్ అనేవి నీటి ద్వారా బయటికి పోకుండా ఉంటాయండి. పిల్లలకి చాలా మంచిది ఇలా చేసి పెడితే. దీన్ని అయితే పోపు వేసుకోవడానికి రెడీ చేద్దాం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర అంతటిని పక్కన పెట్టుకుని పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆ వేడెక్కాక కొంచెం తిరగమాత గింజలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకును యాడ్ చేశాను. అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరను కూడా యాడ్ చేశానండి. ఇవంతా బాగా కలుపుకొని కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసుకునేవారు వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేనైతే యాడ్ చేస్తాను గరం మసాలా. వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎవరెస్ట్ చాట్ మసాలా అయితే ఒక 1/2 స్పూను అయితే యాడ్ చేస్తున్నాను. అదిగోండి, కొంచెమే యాడ్ చేశాను. ఇది వేయడం వల్ల దీనికనే సరికొత్త టేస్ట్ అనేది వస్తుందండి. పుల్లగా బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పులుపుదనం అనేది ఇష్టం లేని వాళ్ళు చెక్క నిమ్మరసాన్ని అయితే స్కిప్ చేసుకోండి. అంతేనండి, కమ్మని శనగల చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈ చాట్ని అనేది వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ శనగల చాటు ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. చాలా బాగుందండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.